మా గోరేటి వెంకన్న గారి ఆటపాట, మా పస్లూరన్న మాట, మా కాశీమన్న మాట, ఈ వేదిక మీద ఇంకా అనేక మంది కవులు రచయితలు వారి యొక్క మాటల్ని, వారి యొక్క పాటల్ని, వారి యొక్క విషయాల్ని విన్నాం. చాలా ఈ తరానికి నిజంగా మాస్టర్ జీ గారు పాట రాసినాడు, మేము ముట్టలే, కానీ ఆయన పాటను మళ్ళీ ఇప్పుడు లైవ్లో వింటున్నా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. మా కళ్ళ ముందు ఇంకా మహానుభావుడు గొప్పగా ఇంకా వర్ధిల్లాలి. 2 స్టంట్లు వేసినని చెప్పి ఎన్ని స్టంట్లు వేసినా నీ గుండె గొప్పది, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు. గట్టిగా చప్పట్లు. ఎందుకంటే గూడాంజనను కోల్పోయినాం, గద్దరన్నను కోల్పోయినాం, డప్పు రమేశ్వరను కోల్పోయినాం, పైలం సంతోష్ను కోల్పోయినాం, నిసార్ను కోల్పోయినాం, ఎర్ర ఉపాల్ని కోల్పోయినాం. అనేక మంది కవులు రచయితలు చాలా మంది దూరమైనరు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో కంచు కంఠంలా తన గొంతెత్తితే ఆకాశాన్ని కినిపించినటువంటి నా మారోజు వీరన్న, ఈ గడ్డ మీద పిడికిలెత్తినటువంటి మహానుభావుడు జార్జ్ రెడ్డి, జంపాల, అనేక మంది మహానుభావులు. అట్లా మాకు ఈ తరానికి ఉస్మానియా యూనివర్సిటీ అనగానే, విద్యార్థి ఉద్యమాలు అనగానే మాకు గుర్తొచ్చేది మా కాశీమన్న. మాకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి వ్యక్తిగా మేము అనేక పాటలు రాయడానికి గద్దరన్న ప్రభావం, గురేటి వెంకన్న ప్రభావం, మాస్టర్ జీ అన్న ప్రభావం మా మీద ఎంత ఉంటుందో, సేమ్ టైం కాశీమన్న చేసిన పోరాటాలు కూడా మా మీద అదే ప్రభావం ఉంటాయి మేము రాసేటువంటి ప్రతి పదాల్లో. అందుకే ఇక్కడ యూనివర్సిటీలో చదివేటువంటి నా మిత్రులకు, నా సహోదరులకు, నా చెల్లెళ్లకు, నా తమ్ముళ్లకు, నా అన్నలకు నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా. గొప్పగా చదువుకోండి, గొప్పగా ఎదగండి. గొప్పగా చదువుకోండి, గొప్పగా ఎదగండి. ఈ సమాజం అనే, మానవ సమాజం అనే చరిత్రలో మీకంటూ ఒక పేజ్ అయినా రాయబడాలి, లేదా పేజీలో మీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం, సార్థకత. లాస్ట్కు దొంగతనం చేసే దోపిడిదారుడైనా వారి గురించి ఒక చర్చ చేస్తుంది సమాజం, లేదా గొప్ప మేధావైనగా నీ గురించి ఒక చర్చ చేస్తే సమాజం. కానీ అటు ఇటు ఎటు కాకుండా అది జీవితమే కాదు. చాలా మంది పుడతారు, చనిపోతారు, కొంతమందికే చరిత్ర రాయబడుతుంది. యూనివర్సిటీ వాళ్ళ నేను 4 మాటలు మీతో పంచుకోవడానికి వచ్చాను. వాట్సాప్లో, ఫేస్బుక్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు హాయిగా కూర్చొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా. గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. గాలిలో ఎగిరే పక్షిని చూసి ఏరోప్లేను కనుగొన్నాడు. రవాణా కోసం రైలుతో పాటు ఎన్నెన్ని కనిపెట్టాడు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా. గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా మీరు మరో చరిత్ర రాసేటువంటి వీరులు కావాలన్నది నా, ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరి ఆశయం కూడా. ఇంత సమయం ఇచ్చి ఈ వయసులో
పసిపిల్లాళ్ళ ఎగిరినటువంటి మాస్టర్జీ, ఊరేటి వెంకన్న, వీళ్ళందరి సమయం, వీళ్ళందరి మాటలు, వీళ్ళందరూ చెప్పినటువంటి ప్రతి పదం కూడా ఎదిగే తరానికి రాజకీయాలు ఏవైనా ఉండని, రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ, ఈ పరిపాలన విధానాలు రకరకాలు ఏమైనా జరగనిగాక, కానీ మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతే ఈ చరిత్ర మార్చగలిగే శక్తి మాత్రం మీకుంది అనేది నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఓటు కోసం, సీటు కోసం ఎవడో ఎన్నో చెప్పొచ్చు, ఎవడో మాట్లాడచ్చు, ఎవడో పావచ్చు, కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ మానవ చరిత్రను మార్చగలిగే శక్తి మీకుంది అనేది మాత్రం సత్యం. ఇది మాత్రం సత్యంగా ఈ మాట చెప్తా ఉన్నాను నా మిత్రులారా. చెప్పినాం